ఆంధ్రప్రదేశ్లో కోచింగ్ సెంటర్ల రూపురేఖల్ని పూర్తిగా మార్చేస్తూ ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. మరి లక్షలాది స్టూడెంట్స్ భవిష్యత్తును మార్చే ఈ కీలకమైన మార్పులు ఏంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. మొదలుపెట్టే ముందు ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. కోచింగ్ సెంటర్లలో పిల్లల మెంటల్ హెల్త్కి అసలు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? పేరెంట్స్దా, ఆ ఇన్స్టిట్యూషన్లదా, లేకపోతే గవర్నమెంట్దా? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే ఈరోజు మన విశ్లేషణ మొత్తం తిరుగుతుంది. అసలీ కొత్త రూల్స్ ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? ఇవేమీ ఒక్కరోజులో అనుకుని తెచ్చినవి కాదు. దీని వెనుక ఒక పెద్ద సంక్షోభముంది. దానికి ప్రభుత్వం తీసుకున్న యాక్షనే ఈ రూల్స్. ఇంతకీ ఆ సంక్షోభమేంటో చూద్దాం. ఈ మార్పుల వెనుక ఉన్న అసలు కారణం సుప్రీంకోర్టు. కోచింగ్ సెంటర్ల ఒత్తిడి తట్టుకోలేక స్టూడెంట్సు ఆత్మహత్యలు చేసుకోవడం పెరిగిపోతోందని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా స్పందించింది. పరిస్థితిని వెంటనే కంట్రోల్ చేయమని ప్రభుత్వాలను ఆదేశించింది. అంటే ఇక్కడ మనం 4 ప్రధాన సమస్యలను చూస్తున్నాం. 1. ఈ ర్యాంకుల కోసం పెట్టే విపరీతమైన ప్రెషర్. 2. మానసిక ఆరోగ్యం దెబ్బతిని పెరుగుతున్న ఆత్మహత్యలు. 3. పేరెంట్స్ మీద పడుతున్న ఆర్థిక భారం. ఇక 4. కనీస సేఫ్టీ కూడా లేని సెంటర్లు. ఇప్పుడు వచ్చిన ఈ కొత్త రూల్సు సరిగ్గా ఈ 4 సమస్యలనే టార్గెట్ చేస్తున్నాయన్నమాట. సరే, ఈ సమస్యలకు ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి పరిష్కారం తీసుకొచ్చిందో చూద్దాం. ఈ కోచింగ్ ఇండస్ట్రీని కంట్రోల్ చేయడానికి తెచ్చిన ఈ కొత్త రూల్స్ ఫ్రేమ్వర్క్ను ఒకసారి పరిశీలిద్దాం. ఈ రూల్స్ అధికారిక పేరు ఆంధ్రప్రదేశ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ రూల్స్ 2024. ఇది జీవో నెంబర్ 9 కింద మార్చ్ 27, 2024 నుంచే అమల్లోకొచ్చేసింది. గుర్తుపెట్టుకోండి, ఇవి కేవలం సలహాలు కాదు, ఇవి చట్టబద్ధమైన ఆదేశాలు. ఈ కొత్త రూల్స్లో మొదటిది, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైనది, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏ సెంటర్లో అయితే 50 మంది కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారో వాళ్లు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సిందే. దీనికి 3 నెలల టైం ఇచ్చారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది 3 ఏళ్ల వరకు వ్యాలిడ్ అవుతుంది. ఇక తరువాతి అంశం స్టూడెంట్ సేఫ్టీ. ఈ కొత్త రూల్స్ అన్నీ కూడా పిల్లల ఫిజికల్, మెంటల్ వెల్బీయింగ్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన రూల్. ఇకపై ప్రతి స్టూడెంట్కి క్లాస్రూంలో కనీసం 1 చదరపు మీటర్ స్థలం ఉండాల్సిందే. అంటే ఇరుకు గదుల్లో పిల్లలను కుక్కి ఊపిరాడకుండా చేసే పరిస్థితికి ఇది చెక్ పెడుతుందన్నమాట. ఈ రూల్ వెంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతోంది. ఇప్పుడు హాస్టళ్లలో ఆత్మహత్యలను ఆపడానికి తప్పనిసరిగా యాంటీ సూసైడ్ స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను పెట్టాలి. ప్రాబ్లం ఎంత తీవ్రంగా ఉంటే ప్రభుత్వం ఇలాంటి డైరెక్ట్ రూల్ తీసుకురావాల్సొచ్చిందో మనమే అర్థం చేసుకోవచ్చు. సేఫ్టీ మెజర్స్ ఇక్కడితో అయిపోలేదు. టెర్రస్లకి, బాల్కనీలకి గేట్లుండాలి. కామన్ ఏరియాల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి సెంటర్లో క్వాలిఫైడ్ కౌన్సిలర్తో ఒక వెల్నెస్ సెల్ ఖచ్చితంగా ఉండాలి. పైగా స్టూడెంట్స్ మెంటల్ హెల్త్ రికార్డులన్నీ చాలా గోప్యంగా ఉంచాలి. సరే, ఇప్పుడు ఫీజులు, ఎకడమిక్ విషయాలకొద్దాం. ఈ ఫీల్డ్స్లో జరుగుతున్న ఎక్స్‌ప్లాయిటేషన్ నుంచి స్టూడెంట్స్ని ఈ కొత్త రూల్స్ ఎలా కాపాడతాయో చూద్దాం. ఇకపై కోచింగ్ క్లాసులు రోజుకు 5 గంటలకు మించకూడదు. స్టూడెంట్స్ మీద భారం తగ్గించడానికే ఈ లిమిట్ పెట్టారు. అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు నాన్ స్టాప్ క్లాసుల కథకు ఇక ఎండ్ కార్డ్ పడినట్లే. పాత పద్ధతికి, కొత్త పద్ధతికి తేడా ఈ స్లైడ్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడండి. ఇంతకుముందు ర్యాంకుల్ని పబ్లిక్గా డిస్ప్లే చేసి పిల్లల్ని అవమానించేవాళ్లు. కానీ కొత్త రూల్ ప్రకారం రిజల్ట్స్ని పేరెంట్స్కి మాత్రమే ప్రైవేట్గా చెప్పాలి. అలాగే ఫీజు తిరిగివ్వబడదు అనే బోర్డులకు కూడా ఇక కాలం చెల్లింది. స్టూడెంట్ మధ్యలో మానేస్తే మిగిలిన ఫీజును 10 రోజుల్లో ఖచ్చితంగా వాపసిచ్చేయాలి. మరో చాలా కీలకమైన మార్పు, ఈ డమ్మీ స్కూల్ సిస్టమ్కి అడ్డుకట్టవేయడం. ఇకపై రెగ్యులర్ స్కూల్ లేదా కాలేజ్ టైంలో కోచింగ్ క్లాసులు నడపడానికి వీల్లేదు. దీనివల్ల స్టూడెంట్స్ తమ అసలు చదువును నెగ్లెక్ట్ చేయకుండా ఉంటారు. అన్నీ బాగున్నాయి, రూల్స్ అద్భుతంగా ఉన్నాయి. కానీ వీటిని ఎవరు చూసుకుంటారు? పాటించకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు మనం ఎన్ఫోర్స్మెంట్, అకౌంటబిలిటీ గురించి తెలుసుకుందాం. ఫిర్యాదుల కోసం ఒక క్లియర్ 3 స్టెప్ సిస్టమ్ను పెట్టారు. స్టూడెంట్స్ గాని, పేరెంట్స్ గాని ముందుగా కోచింగ్ సెంటర్ లెవెల్లోనే కంప్లైంట్ చేయొచ్చు. అక్కడ సొల్యూషన్ రాకపోతే జిల్లా కలెక్టర్ కమిటీకి వెళ్ళొచ్చు. అక్కడ న్యాయం జరగకపోతే స్టేట్ లెవెల్ అథారిటీకి అపీల్ చేసుకోవచ్చు. రూల్స్ బ్రేక్ చేస్తే పెనాల్టీలు కూడా గట్టిగానే ఉన్నాయి. మొదటిసారి తప్పు చేస్తే 50,000 వరకు, రెండోసారి చేస్తే 1,00,000 వరకు ఫైన్ పడుతుంది. అదే పనిగా రూల్స్ బ్రేక్ చేస్తుంటే ఆ సెంటర్ రిజిస్ట్రేషన్నే క్యాన్సిల్ చేసేస్తారు.
ఇది అన్నింటికన్నా చాలా కఠినమైన నిబంధన. ఒకవేళ ఇన్స్టిట్యూట్ నిర్లక్ష్యం వల్లే స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడని తేలితే ఆ కోచింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్ను వెంటనే రద్దు చేసేస్తారు. ఇది కోచింగ్ సెంటర్లపై చాలా పెద్ద బాధ్యతను పెడుతోంది. సరే, అంతా చూశాం. చివరగా ఒక్క ప్రశ్న మిగిలింది. పేపర్ మీద ఇంత పర్ఫెక్ట్గా ఉన్న ఈ రూల్స్ నిజంగా స్టూడెంట్స్ మీద ఒత్తిడిని తగ్గిస్తాయా? లేకపోతే ఇవి కూడా సరిగ్గా అమలు కాని మరో చట్టంలా మిగిలిపోతాయా? దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి. ఆలోచించాల్సిన విషయం కదూ?